ఉద్యమాలైతే ఆరంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రెండవ ఉద్యమం అని చెప్పాలి. మొన్న మధ్యన ఒకటి, ఇది రెండు, ఇంకోటి మూడోది కూడా ప్లాన్ చేస్తున్నారు. మొన్న రైతులకు సంబంధించి ఆశించినంత స్పందన రాలేదు. కరెంటు ఛార్జీల సంబంధించి మొన్నటి దాంతో పోల్చుకుంటే కొంత స్పందన వచ్చింది. అయితే పబ్లిక్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది, కార్యకర్తల పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. నాయకులు మొన్నటితో పోల్చుకుంటే నలుగురు ఎక్కువ వచ్చి ఉంటారు. అంటే నాయకులు క్రమంగా మళ్ళీ పని ప్రారంభించేటటువంటి పనిలో ఉన్నారు. అయితే స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూర్చుంటున్నాడు అన్నప్పుడు ఉండే స్పీడ్ వేరు, రూట్ వేరు, ఆవేశం వేరు, ఆగ్రహం వేరు, వచ్చే కనెక్టివిటీ వేరు, వచ్చే వ్యూవర్షిప్ వేరు, రేటింగ్ వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇదివరకు అయితే 48 గంటల దీక్షలని ఇట్లాంటి అంశాల మీద కూర్చునేవాడు. ఇప్పుడు ఆయన కూర్చోకపోవడం అన్నటువంటి దానివల్ల లోకల్ కార్యకర్తలు, నాయకులు ఆశించినంత సీరియస్నెస్ లేదు. పోలీస్ బందోబస్తులు పెట్టేసుకుని భారీ ఏర్పాట్లు చేసుకుంటే నామమాత్రపు పోరాటాలు నడుస్తున్నాయి. ఇది ఆలోచించుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.